ఒక సుదూర రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవాళ్ళు. కాని రాజుకు ఒక చిన్న సమస్య ఉండేది. అతని ముగ్గురు కొడుకులు ఆటపాటలలో మునిగిపోయి అల్లరి చేస్తూ తిరుగుతూ ఏమీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళు. రాజు దీనితో కొంచెం బాధపడుతూ ఉండగా ఆయన మంత్రి వచ్చి ఇలా అన్నాడు: మహారాజా, మన దగ్గర ఒక గొప్ప ఆచార్యుడు ఉన్నారు. ఆయన్ను పిలిపించినట్లయితే మన రాకుమారులు మంచి మనుషుల్లా ఎదుగుతారు. ఆయన బాగా విద్య నేర్పుతారు అని సలహా ఇచ్చాడు. రాజు వెంటనే ఆలోచించి ఆ ఆచార్యుడికి సందేశం పంపించాడు. మా రాజ్యానికి వచ్చి మా పిల్లలకు దారి చూపించండి అని కోరాడు. ఆ సందేశం అందుకున్న ఆచార్యుడు కొంచెం ఆలోచించి, పిల్లలకు మంచి దారి చూపించడం నా కర్తవ్యం అని చెప్పి రావడానికి అంగీకరించాడు. కొన్ని రోజులకు ఆచార్యుడు రాజ్యానికి వచ్చాడు. రాజు ఆయనను గౌరవంతో స్వాగతించాడు. తన మనసులో ఉన్న బాధను చెప్పాడు. ఆచార్య, రాజు నెమ్మదిగా అన్నాడు, నా పిల్లలు చాలా చంచలంగా ఉన్నారు. వాళ్లకు ఏది మంచో ఏది కాదో అర్థం కావటం లేదు. వాళ్లను మంచి మార్గంలో నడిపించాలి. ఈ బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నాను. ఆచార్యుడు శాంతంగా నవ్వి ఇలా అన్నాడు: మహారాజా, నేను నాకు తెలిసినంతవరకు వాళ్లకు బుద్ధి, జ్ఞానం నేర్పుతాను. కథల ద్వారా వాళ్ల మనసుకు చేరేలా విషయాలు చెబుతాను. ఆ మాటలు విని రాజు సంతోషించాడు. మరుసటి రోజు ఉదయం రాకుమారులు ఆచార్యుడి దగ్గరకు వచ్చారు. ఆచార్యుడు వారిని తన దగ్గర కూర్చోబెట్టుకుని సరళమైన మాటలతో వాళ్లకు మొదటి పాఠం మొదలుపెట్టాడు. అతను కథల ద్వారా జాగ్రత్తగా ఉండడం, పెద్దల మాట వినడం, మంచి పనులు చేయటం లాంటివి చెప్పడం మొదలుపెట్టాడు. ఆచార్యుడు వారిని చూసి మెల్లగా అన్నాడు: ఒకప్పుడు తన అల్లరితోనే తనకు తానే ఇబ్బంది తెచ్చుకున్న ఒక కోతి ఉండేది. ఆ కోతి కథ వింటారా? అనగనగా ఒక అరణ్యం ఉండేది. ఆ అరణ్యం పచ్చదనంతో నిండిపోయి చుట్టూ ఎల్లపక్కల చెట్లు, చిన్నా పెద్ద జంతువులు ఉండే అందమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక చంచలమైన కోతి ఉండేది. ఆ కోతి ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూ ఎవరి మాట వినకుండా కొత్తగా ఏదైనా కనిపిస్తే దాని వెనకాలే పడేది. ఒకరోజు ఆ కోతి అరణ్యంలో అలా తిరుగుతూ ఉండగా ఒకచోట వడ్రంగులు చెక్కల పని చేస్తున్నారనని గమనించింది. ఆ వడ్రంగులు 2 చెక్కల మధ్యలో ఒక చెక్క పెట్టి దానిని అలా ఉంచి భోజనానికి కొద్దిసేపు దూరంగా వెళ్లారు. కోతి ఆ దృశ్యం చూసి, ఆహా, ఇదే నా అవకాశమేమో అని అనుకుంది. అది వెంటనే ఆ చెక్క దగ్గరకు వెళ్ళి దాన్ని తీసి చూడాలని ప్రయత్నించింది. కాని ఆ అజాగ్రత్త వల్ల చెక్కలు జారిపోయి కోతి తన చేతులను అక్కడ ఇరుక్కోబెట్టుకుంది. కోతి భయంతో కేకలు వేయసాగింది. ఆచార్యుడు పిల్లల వైపు చూసి నెమ్మదిగా ఇలా అన్నాడు: పిల్లలు, ఈ కథలోని కోతి చేసిన తప్పు మనకు ఒక విషయం నేర్పుతుంది. తెలియని పనుల్లో జోక్యం చేసుకోకూడదు. ఆలోచించకుండా చేసే పనులు తప్పకుండా సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఏ పని చేయాలన్నా ముందు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి.